నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధం. మాబ్ హ్యాండ్లింగ్ మాక్ డ్రిల్ నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ ఐపీఎస్. ఘనంగా వేమగిరి మైత్రేయ బుద్ధ విహార్లో బౌద్ధ పౌర్ణమి వేడుకలు. హాజరైన డిఎంఆర్ శేఖర్ మహోదయ, మరి బాబ్జీ, ఎల్వి ప్రసాద్. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి. పోలీస్, జిల్లా ఎన్నికల అధికారి సంయుక్త కార్యాచరణ ప్రణాళిక. కలెక్టర్ మాధవిలత. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మాబ్ హ్యాండ్లింగ్ మాక్ డ్రిల్ నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసు అధికారులు మరియు సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ జిల్లాలో శాంతి భద్రతలను పర్యవేక్షించటయే ముఖ్య ఉద్దేశంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు, అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి, డిఎస్పీ సౌత్ జోన్ ఎం అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు కేంద్ర సాయుధ బలగాలు సంయుక్తంగా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద మాబ్ హ్యాండ్లింగ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అనుకోకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు, హింసాత్మక చర్యలకు పాల్పడిన ఎవరైనా అలర్లు సృష్టిస్తున్న సమయాల్లో సమయస్ఫూర్తిగా ఎలా స్పందించాలి, మాబ్ను కంట్రోల్ చేయడానికి మొదటగా వార్నింగ్ ఇచ్చుట, అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగించుట, ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీచార్జ్ చేయుట, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారి ఫైర్ ఇంజిన్లతో వాటర్ ప్రయోగించుట, తదుపరి ప్లాస్టిక్ బుల్లెట్ ఫైరింగ్, అప్పటికి పరిస్థితి అదుపులోకి రానిచో ఫైరింగ్ ఓపెన్ చేయటం వంటివి డెమో ద్వారా ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. కొన్ని గ్యాస్ వాయువు ఉపయోగించిన పబ్లిక్ కంట్రోల్ తూర్పుగోదావరి జిల్లా గౌరవనీయులైన ఎస్పీ గారి తరఫున, మా డిపార్ట్మెంట్ అందరి తరఫున ముందుగా తూర్పుగోదావరి జిల్లాల ప్రజలందరికీ కూడా ఎలక్షన్స్ అంతా కూడా సాఫీగా జరిగేలా సహకరించినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే రకంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా దయచేసి అందరూ కూడా ఎలక్షన్స్లో ఎలా సహకరించారో, ప్రశాంత వాతావరణానికి మీరు ఏ రకంగా మాకు సహకరించారో
అదే రకంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలు శాంతి కాముకులు అనే విధంగా ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వాళ్ళకి తెలిసే విధంగా మన మంచితనం కానీ మన సంయమనం కానీ వాళ్ళకి తెలిసే విధంగా అందరూ కూడా దయచేసి సహకరించాలని ఈ ప్రెస్ మీట్ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదే రకంగా ఇప్పుడు ఏదైనా అరాచక శక్తులు ఒకవేళ ఎవరన్నా అంటే శాంతియుతంగా ఉండే ఇటువంటి ప్రదేశాల్లో అరాచకం నెలకొల్పాలని ఏదైనా ప్రయత్నం చేస్తే పోలీస్ తరఫున మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా అది తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ మాక్ డ్రిల్ అనేది కూడా మేము నిర్వహించడం జరిగింది. దయచేసి అందరూ కూడా పోలీస్ ఫ్రెండ్స్గా మీరు పోలీసులకి స్నేహితులుగా మీరు మాకు సహకరించాలని కోరుతున్నాము. అంతేగాని ఎక్కడ ఇటువంటి వాతావరణం కూడా ఎటువంటి రాకూడదనేసి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇటువంటి సంఘటన జరగకూడదు. మేము ఈ రకంగా కూడా మీ పైన ఈ ఫోర్స్ను ఉపయోగించకూడదని కూడా అటువంటి అవసరమే రాకూడదని కోరుకుంటూ మరొకసారి తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డ్రిల్ నిర్వహించిన మా ఎస్ఎస్పీ ఏఆర్ చెంచిరెడ్డి గారికి, అలాగే సౌత్ డిఎస్పి అంబికా ప్రసాద్ గారికి, అలాగే ఆర్ఐ అడ్మిన్ గారికి, ఏఆర్ డిఎస్పి గారికి, సహస్ర గజేంద్ర కుమార్ గారికి, ఇంకా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంతవరకు మాకు సహకరించిన ప్రజలకు, పాత్రికేయ సహోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి. ప్రస్తుతానికి సెక్షన్ 144 సిఆర్పిసి అనేది అమల్లో ఉంది. అదే రకంగా 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దాని ప్రకారము ఎక్కడే కానీ నలుగురు అంతకన్నా ఎక్కువ మంది ఉంటే మాత్రం అది అన్లాఫుల్ అసెంబ్లీగా మేము భావించి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది, కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు చాలా తీవ్రంగా ప్రతిదీ కూడా మేము పరిగణించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా యువతకి నేను ఇచ్చే సజెషన్ ఏమంటే, దయచేసి ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది మీకు. ఈ చిన్న చిన్న గొడవల్లో మీరు పార్టిసిపేట్ చేసి కేసుల్లో గల మీరు ఇరుక్కుంటే రేపు ఉద్యోగాలు కూడా రాకుండా మీరు బాధపడాల్సి వస్తుంది. వాళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పుడు చింతించాల్సి వస్తుంది. తల్లిదండ్రులు కూడా దయచేసి యూత్ని ఎక్కడా కానీ ప్రోత్సహించొద్దండి, గొడవల్లో పోయేదాన్ని ప్రోత్సహించొద్దండి. మీ ఇళ్లలో కూడా వాళ్ళకి సమయం పాటించే విధంగా వాళ్ళకి బుద్ధిమంతులుగా ఉండేటట్టే చూడండి. కానీ ఎక్కడే కానీ దయచేసి అటువంటి అవకాశం మాత్రం ఇవ్వద్దండి. అది తల్లిదండ్రుల పాత్ర, ఇటు మీరు యువత పాత్ర కూడా మీరు మంచిగా పోషిస్తే మన తూర్పుగోదావరి జిల్లా ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ అనండాల్. మౌఖిక ఆదేశాల మేరకు మరియు మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈరోజు మనం ఇక్కడ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, కౌంటింగ్ రోజున ఈ పార్టీల మధ్య కానీ వ్యక్తిగత కక్షలు కానీ పార్టీల కక్షలతోటి అనేక రకాలైన దుశ్చర్యలకు పాల్గొనడానికి అవకాశం ఉంది. కాబట్టి అలా జరిగే పక్షంలో పోలీసు వారి యొక్క యాక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ డెమో ద్వారా సూచించడం జరిగింది. ఆ రోజు మనం పోలింగ్ రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలింగ్ ఏరియాలో ఎవరు ఉండకూడదు. అక్కడ 144 సెక్షన్ ఉంటుంది. అలాగే పోలింగ్ లోపల కౌంటింగ్స్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా సరైన పాసులు చూసి మాత్రమే పంపించడం జరుగుతుంది. ఆ పోలింగ్ ప్రాసెస్లో కానీ కౌంటింగ్ జరిగేటప్పుడు ఊళ్ళల్లో కానీ సిటీలో కానీ ఎక్కడ కూడా దయచేసి ప్రజలు గుంపులుగా లేకపోతే అనేకమైన రూమర్స్ స్ప్రెడ్ చేసుకోవద్దు. మనకి ఎలా పోలింగ్ రోజు ఎలా దేశం మొత్తానికి రాష్ట్రం మొత్తానికి తూర్పుగోదావరి జిల్లా ఎంత ప్రశాంతంగా జరిగిందో అలాగే ఈ కౌంటింగ్ కూడా జరుగుతుందని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, అలాగే ప్రజాదేవుళ్ళైన మిమ్మల్ని కూడా మేము వేరుకునేది ఏంటంటే, మీరందరూ చాలా శాంతి కాముకులు, అలాగే ఉంటారు, అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఆశించి ఖచ్చితంగా మా ఆశను భంగం చేయకుండా మమ్మల్ని సఫలీకృతులు చేస్తారని, మీరు కూడా హాయిగా ఉంటారని ఆశిస్తూ సెలవు. జై హింద్. ప్రసాద్, డిఎస్పీ సౌత్ జోన్, రాజమండ్రి. ఇప్పుడే మీరు అందరూ గమనించారు, రైట్ కంట్రోల్ అంటే దొమ్మీలు లేదంటే మన అక్రమంగా సమావేశం ఏర్పడి మాబ్ చేరిపోయి అనేక రకాల సమస్యలపై వారు కొంచెం హింసాత్మకంగా ప్రవర్తించే పరిస్థితి మనం చాలా చోట్ల ప్రసార మాధ్యమాలు ఈ మధ్య చూసాం. అదృష్టశాత్తు మనకు అటువంటి సిచ్యువేషన్ రాజమహేంద్రవరంలో లేదు. అయినప్పటికీ అటువంటి సిచ్యువేషన్ వస్తే దాన్ని ఏ రకంగా ట్యాకిల్ చేయాలనేటువంటి విధానం ఒకసారి అందరికీ ఎడ్యుకేట్ చేయాలి. సో దట్ దీన్ని మల్టీపర్పస్గా అంటే ప్రజలు దీన్ని అర్థం చేసుకుని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటే, మీరు చూశారు ఫైర్ కూడా జరిగింది. అటువంటివి జరిగినప్పుడు బిడ్డలు నష్టపోతారు, మనుషులు నష్టపోతాం. ఇది ఒక రకంగా మెసేజ్ ఓరియంటెడ్గా అందరికీ తెలుస్తుందనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండవది, ఇలాంటి లాఠీ చార్జ్ జరిగినప్పుడు శతగాతులు అవుతారు, అది కూడా వారికి కొంచెం ఇంజెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో
ఈరోజు మా జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, అదేవిధంగా అడిషనల్ పిఆర్ గారు, మరి ఏఆర్ డిఎస్పీ గారు వారి సమక్షంలో, ఎస్ఎస్పీ వారు అందరి సమక్షంలో ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దీనిలో స్టెప్స్ మీరు అడిగారు ఇందాక, స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటాయి అని చెప్పింది. సాధారణంగా ఇలాంటి మాబ్ ఆపరేషన్ చేసినప్పుడు పోలీస్ సిబ్బంది అన్ని విధాలుగా సమాయత్తమయ్యి ఒక లాఠీ చార్జ్ చేయడానికి ఒక పార్టీ ఉంటుంది. అదేవిధంగా రెండవ అంచెలో మనకి మాటలతో చెప్పి లాఠీ చార్జ్ చేస్తూ చెప్తారు. అది నెగోషియేషన్ జరుగుతుంది, కొంతమంది ఆఫీసర్లు మాట్లాడుతూ ఉంటారు. కాని పక్షంలో లాఠీ చార్జ్ చేస్తాం. ఒకవేళ దానికి మించి ఇంకా కొంచెం తీవ్రంగా జరుగుతుంది యాజిటేషన్ అనేటువంటి పరిస్థితి కనుక వచ్చినట్లయితే మనం బాష్పవాయువు ప్రయోగిస్తాం. ఈ బాష్పవాయు సంగతి మీకు తెలిసిందే, అది ప్రాణహాని చేయదు. కళ్ళు మండడం, ముఖం మండడం బాగా జరుగుతుంది. దానివల్ల ప్రజలు దూరంగా వెళ్ళిపోవడానికి, డిస్పర్స్ అవ్వడానికి ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా మనం పోలీస్ శాఖలో తరచుగా మీరు చూస్తుంటారు, అది వాడాం. కొన్ని సందర్భాల్లో దానికి కూడా అడాప్ట్ అయిపోయి దానికి కూడా కొంతవరకు అయిన తర్వాత మళ్ళీ ఇంకా ముందుకు రావడం, ఇంకొంచెం అగ్రెసివ్గా ఈ పెట్రోల్ బాంబులు మీరు చూశారు, ఇటువంటివి కూడా వేయడం అనేది సాధారణంగా ఉద్యమకారులు, ఆందోళనకారులు చేస్తూ ఉంటారు. అది కూడా జరిగినప్పుడు, దానికి మించి జరిగినప్పుడు మనకు తప్పనిసరిగా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం మన దగ్గర ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా పెట్టుకుంటాము. వారి ఉత్తర్వుల ప్రకారం ముందుగానే వార్న్ చేయడం జరుగుతుంది. ఇది అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వార్న్ చేస్తాం. మీపై లాఠీ చార్జ్ చేస్తామని చెప్తాం, చేయడం జరుగుతుంది. ఆ స్టెప్ దాటుతుంది, బాష్పవాయువు ప్రయోగిస్తామని చెప్తాం, అది దాటుతుంది. నెక్స్ట్ ఇంకా మించిపోయింది, ఇంకా మరీ తీవ్రంగా జరుగుతుంది, చూసారు ఇందాక. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా మేము ఫైర్ ఓపెన్ చేస్తాం, కాల్పులు జరుపుతాం. వార్న్ చేసిన తర్వాత వారిపై అప్పటికీ లొంగకపోతే, ఇంకా అగ్రెసివ్గా కంటిన్యూ అవుతుంటే ఫైర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫైర్ చేసిన తర్వాత అక్కడితో మా డ్యూటీ అయిపోలా. మీరు చూశారు, ఇప్పుడు ఇందాక ఫైర్ చేసాం, ఆందోళనకారులు వెళ్ళిపోయారు. అక్కడ దెబ్బలు ఫైర్ తగిలినతను, గుండ్లు తగిలినతను, బుల్లెట్లు తగిలినతను బ్రతికే ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు, లేదంటే ఆఖరికి నీళ్ళు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అటువంటి వ్యక్తిని కూడా మేము మానవతా దృష్టితో వెంటనే దానికి ఒక టీము ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ పెట్టుకుంటాం. వెంటనే వాళ్ళని అంబులెన్స్ చేయడం, హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి అంశం కూడా జాగ్రత్త తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్లో పెట్రోల్ బాంబులు చూసారు, మంటలు జరుగుతున్నాయి, మేము ఫైర్ సర్వీస్ని అడిగి పెట్టుకున్నాం. సో దట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడుతున్నాం. ఇట్ డిపెండ్స్ అపాన్ ది కెమికల్స్ యూజ్డ్ బై దెమ్. వారు మామూలుగా వాడితే వాటర్ యూజ్ చేసాం, ఇంకా వేరేగా ఉంటే దానికి వేరే రకంగా మనం ఫోమ్ యూజ్ చేస్తాం. ఇలా రకరకాల పద్ధతులను కూడా అడాప్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ పోలీస్ శాఖ అందుబాటులో ఉండేవే. ఇతర శాఖతో సంయమనం చేసుకుంటూ మేము ఎప్పుడు చేస్తుంటాం. ఇది ఒక ఎక్సర్సైజు, మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలని మా ఎస్పీ గారు ఈరోజు ఇక్కడ చేయమని చెప్పడంతో అందరికీ తెలిసేలా ఇక్కడ చేయడం జరిగింది. సహకరించినటువంటి అందరికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును మేము మా పోలీస్ శాఖ తరఫున, మా జిల్లా ఎస్పీ గారి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. పేద ప్రజలకు వరదాయిని అయిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల చేస్తూ ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు మాదిగ, దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, బాబు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు వైద్యం చేసుకునేందుకు వరదాయిని అయిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం నిలుపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం వలన పేద, బడుగు, బలహీన వర్గాల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. మేము తెలియపరిచేది ఏంటంటే, మీరు ఆరోగ్యశ్రీ నిలుపుదల చేస్తే పేద ప్రజలకు, బడుగు, బలహీన వర్గాల వారికి ఏదైనా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం 14 కోట్లు బకాయి ఉన్నారు, వాళ్ళు 203 కోట్లు రిలీజ్ చేయాలని చెప్తున్నారు. దాన్ని మీరు అంగీకరిస్తున్నారా లేదా? అంగీకరించి వైద్యం చేస్తున్నామని చెప్పండి ఈరోజు, లేకపోతే నిలుపుదల చేస్తున్నామని చెప్పండి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం అనేది పేద ప్రజలకు చాలా ప్రాణవాయుగా ఉన్నది, ప్రాణవాయువు నిలబెట్టేది. ఒకవేళ ఏ హాస్పిటల్లో అయినా ఆరోగ్యశ్రీ సేవల సకాలం అందకుండా ఎక్కడ ఈ 170 నియోజకవర్గాలు ఎక్కడైనా ఒక ప్రాణం పోతే హత్యా నేరం కింద మేము కేసు పెడతాం, ఎస్ఎస్టీ కేసు పెడతాం. అంత మాత్రం కాకుండా హాస్పిటల్ని మేము నిలదీస్తాం, అక్కడ టెంట్ కూర్చున్నాం, వైద్య సేవ నిలుపుదల చేయిస్తాం. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది పేద ప్రజలకు ఎంతో మేలు చేకూర్చేది. మా ఈ పోరాటం పేద ప్రజల కోసమే తప్ప ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు, ప్రభుత్వాన్ని పొగడాలని కాదు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే మాకు వ్యతిరేకత లేదు. మేము మా హాస్పిటల్ డాక్టర్ అంటే మేము దేవుళ్ళుగా భావిస్తాం. మీరు తక్షణం ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తారా లేదా అది మీరు తెలియపరచండి.
IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ వారిని కూడా ఈ రోజు సాయంత్రం కలిసి ఒక వినతిపత్రం ఇస్తాం. మీరు తక్షణం ఆరోగ్య శాఖ నిలుపుదల చేస్తే మేము ఒప్పుకోము, ఊరుకోము. పేద ప్రజల అన్యాయం జరుగుతుంది. జరిగిందంటే మాత్రం హాస్పిటల్ వాళ్ళే బాధ్యత వహించాలి. అంతే తప్ప ఉన్న పలంగా అల్టిమేటం జారీ చేసి మీరు ఆరోగ్య నిలుపుదల చేస్తాం అనేది అన్యాయం, అక్రమం. ప్రభుత్వం మెల్ల వచ్చి ఇదండి. తక్షణం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, ఆరోగ్య CEO, ఎలక్షన్ ఆఫీసర్ కూడా కలుగు చేసుకొని ఈ పథకాన్ని కొనసాగించేలాగా తెలియపరుస్తున్నాం. నా పేరు కండవేల్ లక్ష్మి, రాష్ట్ర జిల్లా SSL కార్యదర్శి, AP హ్యూమన్ రైట్స్ SSL చైర్మన్ అండి. ఆరోగ్యశ్రీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యశ్రీ ఆపేయడం వల్ల పేద ప్రజలు, SC, BC మైనార్టీ వర్గాలు కూడా చాలా ఆందోళన పరిస్థితిలో ఉన్నారండి. ఎందుకంటే మొన్న బొబ్బిల్లంకలో మా మహిళ దైవకృపక్క గారికి IBP రేజ్ అయి బ్రెయిన్ ఆపరేషన్ జరిగిందండి. ఇంచుమించు 5 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీద బొల్లేని హాస్పిటల్లో జరిగింది. అక్క క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీ ఆపేస్తే మా మహిళ చాలా మంది బీపీలతోటి, షుగర్లతో బాధపడిన వారు వైద్యుకి అందకపోతే పేద ప్రజలు ఏమైపోతారో దృష్టి ఉంచి కొంచెం ప్రస్తుతం ఆపరేషన్స్ ప్రతిదీ కూడా అండి, మా మహిళా శక్తికి కూడా అది చాలా ఒక దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని ఒక కృష్ణమాదిగన్న గారి రూపంలో ఆరోగ్యశ్రీ, తరువాత డాక్టర్ రాజశేఖర్ గారు కూడా దృక్పథంతో మంచిగా మాకు ఆరోగ్యశ్రీ పథకం విడుదల చేశారు. అది ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యం బాధ్యత వహించి 250 కోట్లు అని చెప్తున్నారండి. కానీ 1000 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసి అవతల హాస్పిటల్ యాజమాన్యానికి కూడా మేలు చేకూర్చండి. అలాగే ఈ పేద ప్రజలకి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా విడుదల చేశారు. ఆగిపోయిన నిధులను విడుదల చేసి ఆరోగ్యశ్రీని కాపాడాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. నేటి యువత సన్మార్గంలో నడిచేందుకు బుద్ధుడి సూక్తులు ఆచరించాలని న్యూ మాంగ్స్ కుంఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రిటైర్డ్ SP డాక్టర్ కె రాజశిఖామణి కోరారు. వేమగిరి మైత్రేయ బుద్ధ విహార ధర్మధామంలో గురువారం బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైత్రేయ బుద్ధ విహార వ్యవస్థాపకుడు మహోదయ డాక్టర్ రాజశిఖామణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన బుద్ధ పౌర్ణమి వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని అక్కడ ఉన్న మానవతామూర్తి 84 అడుగుల బుద్ధుడి నిలువెత్తు విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ONGC రాజమండ్రి అసెట్ పూర్వ అధికారి DMR శేఖర్, ఆర్గనైజేషన్ గౌరవ చీఫ్ పార్షన్ మేజర్ డాక్టర్ M రాజశేఖర్, ఆర్గనైజేషన్ యోగా అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ CV ఫాడి, అలాగే బిహేవియర్ థెరపిస్ట్ డాక్టర్ శ్రీనిధి, కాకినాడ జిల్లా TDP SSL కార్యనిర్వాహక కార్యదర్శి, జగంపేట TDP సమన్వయ కమిటీ సభ్యులు దారా ఏసురత్నం, LV ప్రసాద్, మరి బాబ్జీ, బరే కొండబాబు, దాసి వెంకట్రావు, కొంకి రమేష్, KK సంజీవరావు, విజయపాల్, జీత్ తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంతో ఈ సమయం మనస్ఫూర్తిగా మాకు ఉంచుకొని అందరూ కూడా కృషి చేస్తామని. ఎందుకంటే ఇట్లా చెప్పాడు, వాళ్ళు ఇట్లా చెప్పాడు, రాముడు ఇట్లా చెప్పాడు, చెప్పిన పద్ధతులు ఏందనేది మెయింటైన్ చేయటం అనేది మనం వారి దగ్గరికి తీసుకొచ్చి, నేను కాలేజీ డిసిప్లిన్, అసలు సొసైటీ డిసిప్లిన్ ఇవన్నీ చెప్పగలిగితే ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ ఉండవు. వాళ్ళు ఎదగడానికి ఒక బలవంతమైన బలం కలిగిన ఒక సిటిజన్గా తయారు కావడానికి తోడ్పాటు చేయగటం జరుగుతుందని ఇక్కడ మేము అందరి తరఫున మేము తమరికి విన్నవించుకుంటున్నాము. ఇది ప్రతి వ్యక్తికి కూడా వెళ్ళాలని కావాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తే అందరు వచ్చారు. వారికి అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ వ్యవస్థ బాగుపడినప్పుడు ప్రతి వ్యక్తి తెలుసుకుంటాడు. ఎక్కడో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు వారి అప్పుడు చేసినప్పుడు ఎవరు లేరు. చుట్టుపక్కల 84 అడుగులు ఎత్తు స్టాచ్యూని పెట్టారు. ఏ దృష్టితో పెట్టారు? ఆయన మనసులో కలిగిన ప్రేరేపణ, బుద్ధుని యొక్క గొప్పతనం చాటి ప్రజలకు తీసుకెళ్ళాలి వారి యొక్క పద్ధతులు అనేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. కాబట్టి దీన్ని, ఈ రఫ్తార్ని మనం కంటిన్యూ చేద్దాం. మన యొక్క చిల్డ్రన్ జనరేషన్స్కి బాగుపడే విధంగా దీన్ని అకాడమీ చేయాలనేది మా మెయిన్ ఉద్దేశం అండి. ఇది చేస్తే మనం కుంఫు పెట్టుకోవచ్చు. అలాగే బౌద్ధ శిక్షణ, దాంట్లో ఆయన ఇచ్చిన పద్ధతులు, ఆయన నేర్పిన పద్ధతులు ఇప్పుడే చెప్పారు. ఆయన ఏమేమి చేశారు ఏంటి అనేది, అవి కూడా ఒక పుస్తక రూపేణ అందరికీ కూడా ఒక విద్యకు సంబంధించిన రూపేణ ఇక్కడ డాక్టరేట్లు కూడా ఇవ్వాలని ఒక కోరిక ఉంది మాకు. వేరే చోట ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని. ఈ ప్లేస్ చాలదు కాబట్టి దీన్ని మాత్రం అకాడమీ లాగా తయారు చేయాలని మా కోరిక.
సో దాని ప్రకారం మేము చేస్తామని అందరికీ విన్నవించుకుంటూ ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్సమంజలు తెలియజేస్తున్నాను. రాకపోతే నేనే ఆ బాధ్యతలు తీసుకుని చేశాను. అలాగే మహారాష్ట్ర నుంచి కూడా మేస్త్రీలు పిలిపించాను. వాళ్ళు కూడా చేయలేక పారిపోతే తర్వాత మద్రాసు నుంచి ఒక అతను వచ్చాడు. అతను కూడా డబ్బు బలి తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు నేను స్వయంగా పోలీస్ ఆఫీసర్లో అవడం, స్కెచ్లు వేయటం, కొన్ని ఇంజనీరింగ్ మా ప్రధానం ఉంటుంది. అలాగే శిల్పశాస్త్రం చదివినప్పుడు మనం ఎంత ఎత్తున్నామో దాన్ని బట్టి అనాటమని బట్టి మన ప్రాణముద్ర ఎంత ఉంటుంది, ఎన్ని కొలతలు ఉంటాయి. అది ఆంథ్రోపోమెట్రీ కూడా అధ్యయనం చేసిన వ్యక్తిగా దాదాపుగా 9 డిగ్రీలు చేశాను నేను. అందువల్ల పోలీసులో కూడా బాగా టాలెంటెడ్గానే పనిచేశాను. దానివల్ల నాకున్న అవగాహనతో పెద్దానికి స్కెచ్ చేసుకుంది. అంటే 84 అడుగులు వృద్ధుడికి ఎంత పాదం ఉండాలి, ఎంత ఛాతి ఉండాలి, ఎంత దండ ఉండాలి, మొత్తం ఎంత ఉండాలి, కళ్ళు ఎంత ఉండాలి, ప్రతిదీ కూడా తెలియనటువంటి మేస్త్రితో చేయించాడు. శిల్పులు మారిపోయారు. చక్రం అని ఒక కుర్రాడు, చాలా 30 ఏళ్ళు కుర్రాడు, అతను మంచి కుర్రాడు. ఆ చక్రం అనే ఆకుల చక్రరావు అనే కుర్రాడుతో నేను నిర్మాణంలో దగ్గర ఉండి చేయించుకున్నాను. ఫైనల్గా వచ్చినప్పుడు చాలా తీసుకున్నాను. ఎందుకంటే చాలామంది మేస్త్రులు సొమ్ములు తీసుకొని చేస్తామని తిరుగుతూ ఉండేవాడు కానీ చేసేవాడు కాదు. కానీ నేను అలా చేస్తూ రూపం తీసుకొచ్చాను. తర్వాత ఈ ఫైనల్ అయినది ఈ టైల్స్ వేయడానికి మాత్రం నాకు ఇక్కడ నేను ధవళేశ్వర అమ్మగానే భూమి కొన్నాను దీనికోసం. అప్పుడే నాకు శేఖర్ గారు పరిచయం. కానీ మళ్ళీ ఆయన పెద్ద ఆఫీసర్కి వచ్చాక నాకు టచ్లో లేదు. కానీ ఒక రోజు ఆయన నన్ను పిలిపించి నేను ఏదో ఒకటి చేస్తానంటే నేను మురికి బట్టలు తింటే లోనకి రానివ్వట్లేదు. మీరు పనిచేసి వెళ్ళేవాడిని నేను కూలీలా. సరే అలాగే వెళ్ళి ఒక కాగితం ఇస్తే ఆయన 7.5 లక్షలు శాంక్షన్ చేయించారు. కానీ నాకు 5,30,000 మాత్రమే అందాయి. నేను కొంత సొమ్ము వేసుకుని ఈ టైల్స్ అన్నీ వేయించాము అన్నమాట. ఆ విధంగా దీనికి చక్కని రూపం వచ్చింది. అయితే నిరంతరాయంగా మా కుటుంబమే మేము దీనికి ₹1,00,000 ఖర్చు పెడుతూ ఉంటాం. ఆ కుటుంబంలో 4 పిల్లలు, వాళ్ళందరూ ఉద్యోగస్తులు. మీద నాకేమీ కొరత లేదు. వాళ్ళు కావాలంటే నాకు డబ్బులు ఇస్తారు. నేనేమో ఆస్తులు పట్టలేదు. ఈ విధంగా ఈ ప్రపంచ మానవాళికి అందించడానికి గాను దీనికి నేను 999 సంవత్సరాలను ఏదో ఒక సెంటిమెంట్ పెట్టుకున్నాను. అన్ని సంవత్సరాలు వర్తిల్లేలాగా దీని నిర్మాణం జరుగుతున్నది. రవికుమార్ సారు మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఏలూరులో కార్యక్రమం జరిగినప్పుడు మా రాఘవతో పరిచయం అయ్యారు. అప్పుడు నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ యొక్క యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం కూడా దీంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి కార్పొరేట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ కట్టుకుంటే ప్రభుత్వం సబ్సిడీతో లోన్లు ఏర్పాటు చేస్తున్నారు. సబ్సిడీ ఇవ్వడం అంటే ఏంటి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందని అర్థం వాళ్ళకి. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా అనారోగ్యంతో వస్తే ఆరోగ్యం ముందు వైద్యం చేయడం బాధ్యత, కనీస బాధ్యత ఉంది వాళ్ళకి. కారణం ఏంటంటే సబ్సిడీ, ప్రతి హాస్పిటల్కి సబ్సిడీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ వల్ల ఎక్కువ లబ్ధి పొంది ఎస్ఎస్టీ బీసీలు డబ్బులు లేని వాళ్ళకి ఇది ఒక వజ్రాయుధం లాంటిది. దీన్ని డబ్బులు ఇవ్వకపోవడం ప్రభుత్వం తప్పైతే డబ్బులు తీసుకుని ఇప్పటివరకు ఆగిన ఈ యాజమాన్యం ప్రభుత్వం మీద తీసుకోవడం, నెగోషియేషన్ చేయాలి తప్ప మేము వైద్యం చేయాలని ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాం, చెలగాట ఆడుతున్నట్టు ఉంది. వెంటనే ప్రైవేట్ యాజమాన్యం దీన్ని ఉపసంహరించుకుని ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించి ప్రభుత్వం డబ్బులు ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం ఇమీడియట్గా వారి కోరిన ప్రకారంగా సగం డబ్బులు ఉన్న బాకీలో సగం డబ్బులు ఇమీడియట్ రిలీజ్ చేసి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ వారు ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్య పద్ధతి జరుగుతుంది కాబట్టి మీరు బాధ్యత తీసుకుని గవర్నమెంట్కి చెప్పి ఇమ్మీడియట్గా కొంత అమౌంట్ రిలీజ్ చేయించి ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయవలసిందిగా. లేని వల్ల దీనివల్ల ఎస్ఎస్టీ బీసీ మైనారిటీలు ఏమైనా ఇబ్బంది పడితే దానికి బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యమే భరించాలని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప రోజుగా పరిగణించబడుతుంది. ఈరోజు బుద్ధ పూర్ణిమ. మనందరికీ తెలిసిన విధంగానే మానవత్వానికి దారి కనుక్కున్నటువంటి గౌతమ్ బుద్ధుడు సంబంధించి 84 అడుగుల వాకింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టడానికి
ఒకే ఒక వ్యక్తి మనం అనుకుంటా ఉంటాం ఒకళ్ళ వల్ల ఏమవుద్ది అనుకుంటాం, కానీ ఆశ్చర్యకరంగా మన కళ్ళ ముందే మహోదయ్ గారు ఈ 84 అడుగుల వాకింగ్ బుద్ధ విగ్రహాన్ని, నాకు తెలిసి మొట్టమొదటి వాకింగ్ బుద్ధ అనుకుంటాను ఇక్కడ. సో ఎన్నోసార్లు ఇక్కడ రావడం జరిగింది. నేను మన కొలీగ్స్, మన మర్రిబాబుజీ గారు ఉన్నారు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టేట్ జనరల్ సెక్రటరీ గారు, మరి ఎల్వి ప్రసాద్ గారు ఉన్నారు, మనడు హడి గారు ఉన్నారు, మన ఇక్కడ మనకు బర్రె కొండబాబు గారు ఉన్నారు, విజయపాల్ గారు గ్రూప్ జనరల్ ఫైనాన్స్ ఓఎన్జీసీ వచ్చేసి ఆర్&ఐ SC/ST అసోసియేట్ ప్రెసిడెంట్గా చేసిన వారు ఉన్నారు, దాసి వెంకట్రావు గారు, బర్రె కొండబాబు గారు, రూఫస్ UTF జనరల్ సెక్రటరీ స్టేటు, మిగతా మిత్ర బృందం కూడా, మన విలేకరుల మిత్ర బృందం అందరికీ కూడా తెలిసిన విషయమే. దీనికి ఎంకరేజ్ చేద్దామని ఎన్నో రకాలుగా మేము చాలా సార్లు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కానీ అది పూర్తిగా అనుకున్నది చేయలేకపోయిన మాట వాస్తవం. ఎంతో మేము సైతం అన్నట్టు కొంతవరకు ఈ బిల్డింగ్ దీని కన్స్ట్రక్షన్లో మా పాత్ర కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు మహోదయ్ గారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ఉంటాం. ఎప్పుడు కూడా ఇంకా రిజైన్ చేయకుండా కొంతకాలం ఉన్నట్టయితే ఇంకా కొంచెం బాగా చేసి ఉండేవాళ్ళం. దీనికి అప్పటికి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా ఏం పర్లేదు. ఇప్పుడు ఒక మంచి ఉద్దేశంతో రాజశేఖరమణి గారు మన బాల్యమిత్రులు, రిటైర్డ్ DIG, ఇప్పుడు కుంఫు న్యూ మాంక్స్ కుంఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాకి నేషనల్ ప్రెసిడెంట్. మరి వీళ్ళందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఒక ఇన్స్టిట్యూషన్గా స్టార్ట్ చేద్దాం అనేది చాలా గొప్ప విషయం. అది నాకు ఇంతవరకు గోదావరి జిల్లాలో ONGC కూడా ఇక్కడ ఉంది. స్టిల్ మేము కూడా ఇక్కడే ఉన్నాం. ఇన్స్టిట్యూషన్ పెట్టే పక్షంలో మేము వ్యక్తిగతంగా కూడా రాజశేఖరమణి గారితో పాటు నిల్చుని ఈ మహోదయ గారు కన్న కథలకి సఫలీకృతం చేయడంలో కొంతవరకు ఉపయోగపడతాం. మన అందరికీ తెలిసిన విషయమే. మనకి ఎందుకంటే దీనికి ఇంత ప్రత్యేకత, మేము కూడా ఇంత కట్టుబడి ఎందుకున్నామంటే అంబేద్కరిస్ట్గా ఆలోచించినప్పుడు ఆయన బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించాడని ఆలోచన ఉన్నప్పుడు ఎన్నో మతాలు ఉన్నాయి మన దేశంలో. నేను కూడా 2-3 మతాలు చూశాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇంకొక మతంలో ఉంది. బట్ నేను ఒక్కడనే మా బిడ్డలు పెళ్ళిళ్ళు చేసినా లేకపోతే మా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నా కూడా బుద్ధిజం గురించి మాట్లాడుకుంటాం. కారణం ఏంటంటే ప్రాక్టికల్గా అపోహలు అభూత కల్పనలు లేకుండా ఉన్న మతాల్లో మొట్టమొదటిది బౌద్ధ మతం ఒక్కటే నేను అనకూడదు. కానీ ఇది ప్రాక్టికల్గా ఏ అభూత కల్పన లేకుండా, ఏది లేకుండా, గిజ్జలు లేకుండా ఉన్నది, పాటించగలిగేది, వాస్తవానికి అతి దగ్గరగా ఉన్నది. అందుకనే మన రాజ్యాంగ చట్టం కూడా రాజ్యాంగ చట్టానికి రాసిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మైండ్ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్, బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ బహుశా ప్రబుద్ధ భారత్గా తీర్చిదిద్దడానికి మన దేశాన్ని ఆ రాజ్యాంగ చట్టం రూపంలో కూడా వచ్చిందనే కొంత మా నమ్మకం. సో ఆ ప్రబుద్ధ భారత్ని సాధ్యం చేయాలన్నా, దాన్ని ప్రాక్టికల్గా అమలు చేయాలన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ కుంఫు నేషనల్ ఆర్గనైజేషన్ అటువంటి సంస్థలకి మేము ధన్యవాదాలు తెలుపుతూ, మా తరపున, మా ఫ్రెండ్స్ తరపున ఇక్కడున్న పెద్దలు బర్రె కొండబాబు గారు ఉన్నారు, దాసి వెంకట్రావు గారు ఉన్నారు, సంజీవరావు గారు ఉన్నారు, UTF జనరల్ సెక్రటరీ రూఫస్ గారు ఉన్నారు, ఆల్-ఇండియా SC/ST ప్రెసిడెంట్ విజయ్. కౌంటింగ్ ప్రక్రియలో పోలీస్, జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో సంయుక్త కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత తెలియజేశారు. గురువారం స్థానిక కలెక్టర్ చాంబర్ నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్ల గురించి SP, రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ జూన్ 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ అనంతరం ఫలితాలు వెల్లడి చేసే క్రమంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీసు యంత్రాంగం సంయుక్త కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. భద్రతా తదితర ముందస్తు చర్యలపై అభ్యర్థులకు కౌంటింగ్ ఏజెంట్లతో శుక్రవారం సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. 3 అంచెల భద్రత, 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7 సోలార్ CC కెమెరాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోటీలో నిలిచిన అభ్యర్థుల ఇళ్ల వద్ద, రాజకీయ పార్టీల ఆఫీస్ దగ్గర CC కెమెరాలు, నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి వ్యక్తుల, సమూహాల కదలికలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి 3 సార్లు భౌతికంగా హాజరై భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. రెండోది వచ్చేసి మనకి రిజల్ట్ అనేది దీనికి
సంబంధించి పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టాలి అనేది ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు రేపు అందరు కూడా యూ హ్యావ్ ఎ కంబైన్డ్ మీటింగ్ విత్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ యూ కాల్ దేర్ ఎలక్షన్ ఏజెంట్స్ ఆల్సో. ఏమవుతుందంటే కొంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ దే విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ మెసేజ్ పాస్ ఆన్ చేయలేకపోతారు. ఎలక్షన్ ఏజెంట్స్ అందరు కూడా లోకల్ వాళ్ళకి కింద వాళ్ళతో బాగా టచ్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ ఏజెంట్స్ని కూడా కంపల్సరీగా రేపు పిలవండి. ఆర్ఓస్ డిఎస్పీసీ రేపు జాయింట్ మీటింగ్ పెట్టి మనం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము లా అండ్ ఆర్డర్కి సంబంధించి, వాట్ ఈస్ ద కౌంటింగ్ ప్రొసీజర్, కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాము, అట్ ద సేమ్ టైం బయట విలేజెస్లో కానీ జిల్లా మొత్తం కూడా ఏం చర్యలు తీసుకుంటున్నాము అనేది చెప్పాలి. కోల్కతా ప్రధాన న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయంతో ముస్లింలకు ఇచ్చిన వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ను రద్దు చేసింది మరియు 2010 నుండి ఇచ్చిన సర్టిఫికెట్లను కూడా రద్దు చేసింది. దీనిపై భారతీయ జనతా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. కలకత్తా హైకోర్టు తీర్పు నిర్ణయాన్ని భారతీయ జనతా ఓబీసీ మోర్చా స్వాగతిస్తోందని అన్నారు. ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని, అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేయడానికి ఖండించారు. గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ సమాజం గ్రహించవలసిన అవసరం ఉందన్నారు. కేవలం వారి ఓటు బ్యాంకు కోసం బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తూ బీసీ అభ్యర్థిని నిర్వీర్యం చేశారు. మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ముస్లింల రిజర్వేషన్ ముసుగులో రోహింగ్యాలకు ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ ఆలోచన కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే చేస్తున్నారు. తద్వారా దేశం చాలా నష్టపోతోంది. ఓబీసీ సమాజం అభివృద్ధిని కోల్పోతోంది. బీసీల హక్కులు ఇతరులకు బదలాయింపు అవుతోందని పేర్కొన్నారు. ఏదైతే ముస్లింలకి ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చారో అక్కడ ఉండేటువంటి మమతా బెనర్జీ గారి ప్రభుత్వం సుమారుగా 5 లక్షల సర్టిఫికెట్లను ఈ రోజుని క్యాన్సిల్ చేయడం, అంతేకాకుండా 2010 తర్వాత ఇచ్చినటువంటి ఈ యొక్క సర్టిఫికెట్లన్నీ కూడా పనిచేయవని చెప్పేసి తీర్పు ఇవ్వడం చాలా హర్షణీయం. మతం ఆధారంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లకి యావత్ సమాజం, భారత సమాజం కూడా వ్యతిరేకంగా ఉన్న ఈ సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మరి ఇతర పార్టీలన్నింటికి కూడా ఇది కనువిప్పు కావాలి. ఎవరైతే మమతా బెనర్జీ ఉందో, మమతా బెనర్జీ గారికి చెంపపెట్టు లాంటి తీర్పు కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఈ తీర్పు ద్వారా దేశంలోని యొక్క మతతత్వ ఆలోచనలు కలిగినటువంటి పార్టీలకు, ప్రభుత్వాలకి కనువిప్పు కలగాలని చెప్పేసి ఈరోజు కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో కూడా చూసుకుంటే మనకి ఏదైతే ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ల ద్వారా ఈ రోజున బీసీలు అన్యాయం అయిపోతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఈరోజున బీసీ సమాజంకి నష్టం చేకూరుస్తూ వాళ్ళ కడుపులు కొట్టే విధంగా తీసుకున్నటువంటి ఆలోచన. నిజానికి రిజర్వేషన్లు అంటే వృత్తి ఆధారంగాను, ఆర్థిక స్థితిగతుల ఆధారంగాను, సమాజంలో రుగ్మతల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ మతం ఆధారంగా రిజర్వేషన్లు చేయడం అనేది చాలా విడ్డూరంగా కూడా ఉంటుంది. కేవలం వారికి ఓటు బ్యాంకు ఆలోచనలు, వారికి ఉన్నటువంటి ఓటు బ్యాంకును మరింత పెంచుకోవాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా ముస్లిం సమాజంలో ఉండేటువంటి పేదరికాలను నిర్మూలించాలంటే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పథకాలను తీసుకోవచ్చు ప్రభుత్వాలు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్నో సంక్షేమాలు ఈరోజు ముస్లిం సమాజం యొక్క బాగును కోరుతుంది, వారి అభివృద్ధిని తీసుకుంటుంది. వారికి ఈరోజున ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి విద్య, వైద్యం, అలాగే వారికి కావాల్సినటువంటి అభివృద్ధి, వారికి ఉన్నటువంటి నైపుణ్యం పెంపు విషయంలోని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇటువంటి నిర్ణయాలు స్వాగతించాలి. కానీ కేవలం ఓటు బ్యాంకు ఆలోచనలతోటి మతతత్వ విధానాలను స్వీకరించి ఇచ్చినటువంటి యొక్క రిజర్వేషన్ల ద్వారా ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు రద్దు ఏదైతే కలకత్తా హైకోర్టు ఇచ్చిందో దాన్ని స్వాగతిస్తున్నాం. భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ కలకత్తా హైకోర్టుకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు యావత్ బీసీ సమాజం కూడా ఈ విషయాన్ని గమనిస్తుంది. ఏదైతే మమతా బెనర్జీ యొక్క ఆలోచనని మమతా బెనర్జీ తెలియజేస్తుంది, కోర్టు యొక్క నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అమలు చేయమనేటువంటి వారి యొక్క ప్రకటన ద్వారా వారి యొక్క అహంకారాన్ని
భారత న్యాయ చట్టాల పట్ల వారికి ఉండేటువంటి గౌరవాన్ని తెలుపుతుంది. నిజంగా వారి యొక్క నిరంకుశత్వ ఆలోచనలు, మతతత్వ ఆలోచనలు, వారికి వారి పార్టీకి ఉండేటువంటి ఆలోచనలు కూడా దీని ద్వారా తెలియజేస్తున్నాయి. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. భారత సమాజాన్ని గౌరవించాలి, భారత చట్టాలను కూడా గౌరవించే విధంగా ఒక ముఖ్యమంత్రి ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక యావత్ బీసీ సమాజం యొక్క నిర్ణయాన్ని, కోర్టు తీసుకున్నటువంటి గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని స్వాగతిస్తుంది. ధన్యవాదాలు. రాజమహేంద్రవరం బుద్ధ పౌర్ణమి సందర్భంగా వేమగిరి మైత్రేయ బుద్ధ విహార ధర్మధామంలో గురువారం జరిగిన కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు బౌద్ధ మతం స్వీకరించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎర్ర ఉమామహేశ్వరి అధ్యక్షతన వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ సుదర్శన్, ప్రజాగాయకుడు లాజర్, బౌద్ధ భిక్షువు బోధహిన్ మహోదయ యజరా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అంకం గంగరాజు, నారాయణం, వీరరాఘవులు, ముత్యాల శివ, నల్గొండ రాంబాబు, చికాల వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పౌర్ణమి రోజున అందరూ మానవులు జన్మించినట్టుగా ఏదో వైద్యశాలలోనో ఏదో గృహంలోనో జన్మించలేదా? కనబడించే చోట అక్కడ వారు జన్మించడం అనేటటువంటి జరిగింది. ప్రకృతిలో వారి జన్మలు అనేటటువంటి చేశారు. రాజు కావాల్సినటువంటి సమస్త రాజభోగాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి మరి అవన్నీ త్యజించడం అనేటటువంటిది మానవుడికి సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఉన్నటువంటి కాబోయేటటువంటి రాజ్యాన్ని, తన కుటుంబాన్ని, తన బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ కూడా చూసి సంరక్షించాలనేటటువంటి దానికి కూడుకోవడం అనేటటువంటి మాత్రమే. ఎందుకు మరి సంరక్షించాడు ఆయన అంటే, ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది. అసలు దుఃఖం అనేటటువంటి తెలియకుండా ఉండే విధంగా వారి తండ్రి గారు కట్టడం ఆయన జన్మించినటువంటి సందర్భంలో ఆనాడున్నటువంటి పండితులు ఆయన జీవితం గురించి జాతీయ చక్రాన్ని రాయమంటే గొప్ప సన్యాసి అవుతాడు, లేదంటే గొప్ప చక్రవర్తి అవుతాడు అని చెప్పడం అనేటటువంటి జరిగింది. బాల్యం నుండి ఆయన గమనించినట్లయితే మరి సన్యాసి అయ్యేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఏ లోటు రాకుండా, ఏ విధమైనటువంటి బాధ కలగకుండా, లోకంలో ఉన్నటువంటి శోకం తెలియకుండా ఆయన అందరిలాగానే ఆయనకు వివాహం జరిపించారు. కానీ అనుకోకుండా ఒకనొక రోజు రాత్రి ఆయన లోకం ఏం జరుగుతుంది, ఏంటి అనేటటువంటి చూడాలని జరిగింది. మరి ఆ మహానగరంలోకి మరి ఆయన కంటికి ఒక రోగి కనపడ్డాడు. వీరందరూ వికలాంగులు అనుకుంటున్నారు, దివ్యాంగులను పిలుస్తున్నారు. శారీరకమైనటువంటి లోపం మాత్రమే ఇది, కానీ మానసిక లోపం లేదు. ఏదైనా సాధించేటటువంటి స్థితిలో ఉంది, కానీ శారీరక అనేటటువంటి లోపల మీరే నీటిగా తగ్గించుకోవడం చూసుకోవడం కాదు. శారీరక లోపం ఉన్నంత మాత్రాన రోగి కాదు, మానసిక లోపం ఉన్నంత మాత్రాన రోగే. అన్ని అవయవాలు బాగుండి మనసు బాగలేకపోతే నేనేమి సాధించలేను అనేటటువంటి వ్యక్తి కూడా రోగే. శారీరక లోపం ఉన్నటువంటి వ్యక్తులు రోగులు కాదు. వాళ్ళు మంచి శక్తివంతులైనటువంటి వ్యక్తులు, వాళ్ళు కూడా యోగులైనటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారనేటటువంటి మన చరిత్రలో చదువుకోవచ్చు. మరి ఆ నగరంలో ప్రవేశించినటువంటి సిద్ధార్థుడికి రోగిని చేశాడు, ఒక శవాన్ని చూశాడు, అదేవిధంగా ఒక సన్యాసిని కూడా చూశాడు.
రోగి శవము అనేటటువంటి వాడికి చూసినప్పుడు సుఖం ఉండదు. సన్యాసిని చూసినప్పుడు అతనిలో ఏ విధమైనటువంటి సుఖం లేదు. మన ఆనందంతో ఉన్నాడు. ఎందుకు ఆనందంతో ఉన్నాడు అనేటటువంటి గమనించాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధం. మాబ్ హ్యాండ్లింగ్ మాక్ డ్రిల్ నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ ఐపీఎస్. ఘనంగా వేమగిరి మైత్రేయ బుద్ధ విహార్లో బౌద్ధ పౌర్ణమి వేడుకలు. హాజరైన డిఎంఆర్ శేఖర్, మహోదయ, మరి బాబ్జీ, ఎల్వి ప్రసాద్. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి. పోలీస్, జిల్లా ఎన్నికల అధికారి సంయుక్త కార్యాచరణ ప్రణాళిక. కలెక్టర్ మాధవీలత. ఇవే ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.